బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై లాఠీ చార్జ్ జరిగింది. ఎస్, దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గందరగోళం ఏర్పడింది. హైదరాబాద్ లోని నోవోటెల్ లో ఈ ఈవెంట్ ను చూసేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. లోపల ప్లేస్ సరిపోకపోవడంతో ఫ్యాన్స్ ని బయటే ఆపేశారు సెక్యూరిటీ సిబ్బంది. గేటు వద్దకు వెళ్లిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై లాఠీ చార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. దేవరా ఫీవర్ సృష్టిస్తుంది. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ అత్యధికంగా అయితే నోవాటెల్ హోటల్కి అయితే చేరుకున్నారు. అనుకున్న దానికన్నా పాసులు ఏదైతే ఇష్యూ చేశారో ఆ ఇష్యూ కన్నా చేసిన పాసుల కన్నా అభిమానులు ఎక్కువగా ఉండడంతో అభిమానులను కొంతమంది అయితే గేట్ దగ్గరే ఆపేసిన పరిస్థితి ఉంది. అభిమానులు ఎందుకు ఆపుతున్నారు, కొంతమంది వద్ద పాస్ ఉన్నా కానీ సరే ఎందుకు ఆపుతున్నారు అంటూ కూడా అభిమానులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ ఒక్కసారిగా అదుపు తప్పి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎవరైతే దూసుకెళ్లే ప్రయత్నం చేశారో ఆ ఫ్యాన్స్ కొంచెం ఏదైతే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేశారు. చాలా మంది ఫ్యాన్స్ కి అయితే కొంతమందికి గాయాలైన పరిస్థితి అయితే కూడా కనిపిస్తా ఉన్నది. మొత్తానికి పాస్లు ఉన్నా కానీ సరే మమ్మల్ని ఎందుకు అలో చేయట్లేదంటూ కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, మీ దగ్గర పాస్ ఉందా, ఎందుకు అలో చేయట్లేదు? పాస్ ఉంది. పాస్ ఉన్నా కానీ మాకు పోలీసులు ఇక్కడికి వచ్చినాక అంత దూరం నుంచి వచ్చినాక చితకబాతున్నారు. ఎక్కడ పెట్టినా అందరూ మన ఎక్కడెక్కడో నుంచి వస్తే ఇక్కడ ఇంత లేట్ చేయించి ఎన్టీఆర్ కోసం చూడటానికి వస్తే ఇక్కడ చితకబాది ఇక్కడే కూర్చోబెడుతున్నారు. అంటే నార్మల్గా మీరు వెళ్ళి సంప్రదించారా వాళ్ళని? ఏమని చెప్పారు, ఎందుకు లోపలికి అలో చేయట్లేదు? ఏమో మాకు ఏం చెప్పట్లే. ఫస్ట్ పాసులు చూపిస్తున్నా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పంపిస్తాం అంటున్నారు. ఇక్కడ ఈవెంట్ అయిపోయినా కానీ పంపించేదట్లేరు. ఇక్కడ కొట్టే కార్యక్రమే జరుగుతుంది కానీ లోపల పంపించే కార్యక్రమం అయితే జరగట్లేదండి. ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాసులు ఉన్నాయి మా దగ్గర, అయినా కానీ సరే లోపలికి ఎందుకు అలో చేయట్లేదు, మేము చాలా దూరం నుంచి కూడా మా అభిమాన నాయకుని చూడడానికి వచ్చామంటూ కూడా చెప్తున్నారు. అయినా కానీ సరే లోపలికి ఎందుకు అలో చేయట్లేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం. చెప్పండి. 5 o'clock వచ్చాను అక్కడికి. అసలు లోపల సిస్టమ్ లేదు, ఏమీ లేదు. ఎంట్రీ కూడా అసలు ఎంట్రీలో కూడా చెప్పట్లేదు. పరిస్థితి అసలు బాగాలేదు. అసలు ఎక్కడో గుంటూరు నుంచి వచ్చాను ఇక్కడ దాకా. మార్నింగ్ ట్రావెల్ చేసుకుని వచ్చాం. లోపల కూడా అలో చేయలేదంటే ఏం అర్థం కాదు. ఎందుకు, ఏం చెప్తున్నారు అసలు? మీరు అడిగారు వాళ్ళని? అడుగుతున్నా, ఎవరికైనా సమాధానం చెప్పట్లేదు. అసలు ఎక్కడ రెస్పాన్స్ ఇచ్చా కూడా ఎవరు లేరు అసలు ఇక్కడ. అదే పరిస్థితి లోపల. ఎవరైనా రెస్పాన్స్ కూడా ఇట్లా. అభిమాన నాయకుని సినిమా చూడడానికి అంటే రిలీజ్ ఈవెంట్ చూడడానికి వస్తే ఈ విధంగా పోలీసులు లాఠీ చార్జ్ ఏం చేస్తాం, అంతే టైం. ఫ్యాన్స్ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చాము. ఏపీ తెలంగాణ స్టేట్ నుంచి కూడా ఎక్కువగా ఇక్కడికైతే వచ్చాము. కానీ అభిమాని నాయకుడిని చూడడానికి ఏదైతే చెప్పండి నంద్యాల నుంచి వచ్చినా చూడటానికి. ఇక్కడికి వచ్చినాకేమో అందరు జనాలు అడ్డుపడికి పోయి అంటుకొని పాసులు ఉన్నా కానీ లోపలికి రానిట్లేదన్న. అక్కడ అయితే ఒక అన్న పాప మీద నుంచి కింద పడి కొట్టుకున్నా కానీ ఆనని కూడా రానిలేదన్న. ఏమైందంటే పొద్దుననగా బయలుదేరి వచ్చినా ఇక్కడ దాకా రావడానికి. ఇక్కడికి వచ్చినాకేమో అసలు లోపలికి కాదు కదా, గేట్ దాకా కూడా రానిట్లేదు. అక్కడ దాకా వెళ్ళినా కానీ వెనక్కి పంపించేస్తున్నారు. మరి ఎక్కడి నుంచి కూడా చూస్తున్నారు చూడనీరు. చూసినామన్న, ట్రైలర్ చూసినాం కానీ అది చూసి నచ్చే కదా ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడికి వస్తేనే గేట్ పట్టుకున్నా కానీ వెనక్కి వెళ్ళిపోండి అంటున్నారు. ఇంకెక్కడైనా నుంచొని ఎత్తారు, లేకపోతే వాళ్ళు అక్కడ నుంచి చూడమంటారు. మరి అదన్నా దానికి చాలా సుదూర ప్రాంతాల నుంచి అయితే మేము ఇక్కడికి వచ్చామంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా లోపలికి అలో చేయట్లేదు అంటూ కూడా ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మా అభిమాన నాయకుడిని చూసుకొని వెళ్తామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్లో కనుక చూస్తే ఇప్పుడే కొంతమంది సినిమాకి సంబంధించిన వ్యక్తులు, సెలబ్రిటీలు కూడా వచ్చారు. వాళ్ళ కార్ పైకి అయితే అభిమానులు లోపలికి అలో చేయట్లేదు, మమ్మల్ని అలో చేయండి అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కారు చుట్టూ గుమిగూడిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే సినీ తారలు, సినీకి సంబంధించిన సినీ నటులు ఉంటారో వాళ్ళని చూడాలని చెప్పేసి ఎక్కడి నుంచో వచ్చాం. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్కి 2 తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈరోజు దేవరా చాలా ఆసక్తికరంగా ఉన్నది ట్రైలర్. అందుకోసం మేము ఇక్కడ నుంచి మూవీ ఖచ్చితంగా ఈవెంట్ చూడాలంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఫ్యాన్స్ ఇక్కడ నోవాటెల్ హోటల్ దగ్గరికి అయితే చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం విశ్వాసంలో కనుక చూస్తే సినిమాకి సంబంధించిన నటులు వచ్చారు. వాళ్ళ చుట్టూ కూడా అభిమానులు సెల్ఫీలు దిగడానికి కానీ ఇంకా వాళ్ళని కలుసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున అయితే కారు చుట్టూ గుమిగూడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి దేవరా సినిమా అయితే ఫీవర్ సృష్టిస్తుందని చెప్పవచ్చు. అభిమానులు సినిమా రిలీజ్ కాకముందుకే అభిమానులకైతే ఒక రకంగా అయితే ఫీవర్
సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పాసులు ఉన్నా కానీ సరే లోపలికి రానియకుండా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఒక రకంగా అటు తన అభిమాన నాయకుడిని చూడాలి, ఖచ్చితంగా ఏదైతే ఈవెంట్ ఉందో ఈవెంట్లో ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలి. ఈవెంట్ చెప్పండి. సాయంత్రం వచ్చాం, మమ్మల్ని ఇంతవరకు లోపలికి వెళ్ళ చేయట్లే అసలు పంపించమంటున్నారు. ఏం తెలుసు సార్, పంపించమంటున్నారు. లోపల ఫుల్ అయిపోయినారు, మమ్మల్ని పంపించము అంటున్నారు. అభిమానం ఇంత బాగా రెడీ అయ్యి వచ్చాము చూద్దామని. నంద్యాల నుంచి వచ్చాము, ఇక్కడికి వచ్చాము చూడడానికి. అసలు పంపించకుంటే ఏంది ఫీల్ అయ్యాం సార్, అట్టయ్యాం. సో ఫ్యాన్స్ కూడా చాలా హట్ అయినాం. దాదాపు నంద్యాల నుంచి వచ్చాము ఇక్కడికి, లోపలికి రానివ్వకపోవడంతో హట్ అయ్యామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనం విజువల్స్లో కనుక గమనిస్తే ఏదైతే సినిమాకి సంబంధించిన కొంతమంది సినీ నటులు వచ్చారు, కానీ వాళ్ళు కార్ దిగే పరిస్థితి కూడా లేదు. మొత్తానికి ఫ్యాన్స్తో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అందుకోసమే కొంత ఫ్యాన్స్ ఏదైతే ప్రతిసారి కూడా అయితే ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి పెద్ద ఎత్తున అయితే ఆ ఈవెంట్లో కానీ సినిమాకి సంబంధించిన రిలీజ్ టైంలో కానీ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు అయితే ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో అక్కడికైతే పెద్ద ఎత్తున వస్తారు. కానీ ప్రతిసారి కూడా ఫ్యాన్స్కి ఒక నిరాశ కలుగుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకనంటే ఫ్యాన్స్ ఎక్కువ మందిగా వస్తారు, పాసులు మాత్రం తక్కువ ఇష్యూ చేస్తున్నారు. ఖచ్చితంగా ఓపెన్ ఈవెంట్ జరపాలి, లేకపోతే అట్లాంటి ఏరియాలలో జరిపితే చాలామంది ఫ్యాన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరైతే నోవాటెల్కి చేరుకున్నారో వాళ్ళందరికీ కూడా లోపల పంపించాలంటూ కూడా ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ హరీష్తో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్. జరుపుతాము మంచిగా కూర్చుండి ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయొచ్చు. లేదు అంటే ఇష్టమని ఎంతమైనా ప్రోగ్రామ్ కావాలి. వీళ్ళు రాదు, వీళ్ళు వస్తారు. వీళ్ళు రావాలంటే ఎటు వస్తారు? ఈ ఎన్నుకునే వాళ్ళు ఎంత జరగండి. మీరు జరగకపోతే మన ప్రోగ్రామ్ జరుగుతుంది కష్టమైంది. వీళ్ళందరూ ఎంత జరుపుతాం. మీరు ఇప్పుడు వాళ్ళకి ప్రోగ్రామ్ ప్లేస్ లేదు, అట్లా ఎక్కడ ప్లేస్ లేదు. చూడండి, మీకు మంచిగా రిక్వెస్ట్గా చెప్తున్నాము. మీరు ప్రోగ్రామ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ నవావాడలో కనుక సరిగా మెయింటెనెన్స్ వీళ్ళది అసలు లేదు. ఈ నవావాడలో ఈ శ్రేయస్ మీడియాకి ఇవ్వడం అసలు చేసిన తప్పు. అన్న కోసం ఎన్నెన్నో ఇంటికాడ మనోళ్ళకు పిల్లలకు పెద్దలకు జ్వరాలు వస్తున్నా వదిలిపెట్టి మరి అదే పని ఇంత దూరం వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని కడప జిల్లా నుంచి మేము వచ్చినాం 10 మంది. ఇంతవరకు అసలు మేము వెయిట్ ఎవరు చెక్ చేయలేదండి, ఎవరు చెక్ చేయలేదు. ఎవరు కొద్ది వాళ్ళు ఉన్నారు. ఎవరు అసలు పూర్తి శ్రేయస్ మీడియా ప్లస్ నోవా హోటల్ వాళ్ళు వీళ్ళ ఇద్దరు వల్లనే ఇదంతా డ్యామేజ్ కావడము. అసలు పాస్లు ఎవరు చూడలేదు, ఎవరు పోతానే ఉన్నా ఎవరిని ఆపుకోలేకపోయినారు. ఆపాలనుకుంటే ఒక మనిషిని పట్టుకొని ఏదో ఒకటి ఆపితేనో అందరితో అయిపోయేది. ఒకరు కనుక ఎవరిని ఆపలేదు, ఆపలేనప్పుడు ఎవడు ఆగాడు. అట్లయి అందరూ తోసుకుంటూ రావాల్సింది వచ్చిందేమో. కానీ ఇది ఫ్యాన్స్ తప్పు కాదు. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళ మీడియా వల్లే ఈ శ్రేయస్ మీడియా వల్లే అసలు పూర్తిగా 100%, 100% వీళ్ళ వల్లనే ఈ విధంగా కావడం. వీళ్ళు అసలు వాళ్ళను కంట్రోల్ చేసేది ఒక మనిషికి చెప్పడానికి కనుక వీళ్ళు అసలు మనుషులు లేరాడు. అసలు పోయే పాస్ తీసుకోనికి ఇంతకుముందు నేను దమ్ముకి వచ్చినాను, బాద్షాకి వచ్చినాను, ఎన్నో ఆడియో ఫంక్షన్లకు వచ్చినాను. ఇంత ఘోరంగా ఎప్పుడు లేదు. ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే. ఇంత దరిద్రంగా మాకు చెప్పుకొని కనుక మాకు కనుక ఎంతో బాధగా ఉంది. ఆడికి పోలీసు వాళ్ళ కనుక మేము సహకరిస్తాం సార్ లాస్ట్ కనీసం అంటే ఇంకా ప్రౌడ్ ఏదైనా తగ్గించి ఏదైనా చేసి సపోర్ట్ చేయండి సార్ కానీ కనుక బాగా ఎవరైతే ఏం సపోర్ట్ ఎవరు చేయలేదు. ఇంకొకసారి శ్రేయస్ మీడియాకి ఇవ్వకూడదని కనుక చెప్తాను. ఇక హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. అయితే అంచనాకు మించి అభిమానులు రావడంతో అక్కడ కొంత తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు అభిమానులపై లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కూడా అక్కడ చూస్తున్నాం. సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పటికి క్లియర్ అయిందా, ఏ విషయానికి సంబంధించి మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి, అభిమానులు పాస్లు ఉన్నప్పటికీ కూడా లోపలికి ఎందుకు అనుమతించడం లేదు? శ్రేయస్ మీడియా ఎక్కడ వైఫల్యం చెందింది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ప్రియా, దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రేయస్ మీడియా పూర్తి వైఫల్యం కనిపిస్తుంది. అభిమానులకు పాసులున్నా సరే చెక్ చేయకుండా లోపలికి కొంతమంది ఎవరైతే పాసులు ఇవ్వాలో అందరినీ ఒకటేసారిగా అలో చేయడంతో కూడా ఒక్కసారిగా అభిమానులతో లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. పాసులు చెక్ చేయ విషయంలో కూడా శ్రేయస్ మీడియా పూర్తి వైఫల్యం చెందవచ్చు. అంతేకాకుండా ఎన్టీఆర్కి సంబంధించిన
మూవీలో మాత్రం ఎక్కువగా అంటే దేశవ్యాప్తంగా ఎన్టీఆర్కి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఈ క్రమంలో ఇంత చిన్న హోటల్లో ఏర్పాటు చేయడంపై కూడా శ్రేయస్ మీడియాపై అయితే ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎవరైతే పాసులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా తర్వాత రావడంతో కూడా పోలీసులు వాళ్ళని అదుపు చేసే క్రమంలో అయితే అభిమానుల మీద అయితే లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చెప్పండి భయ్యా, లోపల ఏంటి పరిస్థితి, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? లోపల సిచ్యువేషన్ అయితే భారీ ఘోరంగా ఉంది. లోపల సిచ్యువేషన్ అయితే అస్సలు బాగలేదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయడమే తప్పు. ఇండోర్లో యాక్చువల్ అంటే మెయిన్ రిలీజ్ చేసేది అవుట్డోర్లో అన్నింటారు. ఈ పలంగా ఇండోర్లో షిఫ్ట్ చేసినందుకు లోపల కంట్రోల్ లేకోకుండా లాఠీ చార్జిజం అనేది చాలా ఘోరాతి ప్రమాదం. దానివల్ల మేము వివరిస్తున్నాం. అది చెప్పడం ఎందుకు, చేయడం ఎందుకు, అసలు కంట్రోల్ చేయలేకపోవడం ఎందుకు? మనకు పాస్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు, పెద్ద మొత్తంలో అందరూ ఇన్వాల్వ్ అయినారు. దాని మొత్తానికి ఎందుకు ఈవెంట్ క్యాన్సిల్ చేయడం చాలా ఘోరంగా అంటే లోపల ఆర్గనైజేషన్ ఎవరైతే చేశారో ఆర్గనైజర్స్ తప్పిదం వల్ల ఇదంతా జరిగింది అనుకోవచ్చా? అసలు ఇండోర్లో ఆర్గనైజర్ చేయడమే చాలా తప్పు. ప్రతి ఒక్కరికి పాస్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఏం ఫ్రీగా రాలేదు. ఏమేం చెప్పనా, ఇక్కడ ఈవెంట్ జరుగుతుందని 1 వీక్ బ్యాక్ రిలీజ్ ఉన్నట్టు. 1 వీక్ బ్యాక్ రిలీజ్ ఉన్నప్పుడు ఇక్కడ ఈవెంట్ 5 o'clock లైటింగ్ కనెక్షన్ షో ఇవన్నీ ఇచ్చాడు. ఏంటి మీరు వాళ్ళు చేసిన కోఆర్డినేటింగ్ వాళ్ళకి తెలీదా? వాళ్ళకి ఏమి తెలీదా? రావాలి ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఎన్ని మంది ఉంటారు అనుకుంటున్నారు? 25,000 కాదు 25 లక్షల మంది వస్తారు బయట నుంచి. ఎన్ని మంది వస్తారు మాకు తెలుసు. ఎన్టీఆర్ అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు జనం చాలా మంది ఉన్నారు ఇక్కడ. అలాంటి ఫ్యాన్స్ ని ఎలా ట్రీట్ చేశారు తెలుసా? బయట పోలీసులు కూడా కొట్టేశారు, కొట్టించారు. టికెట్లు తీసుకోలేదంటే మరి ఏందన్నది, ఎందుకు పంపిస్తారు అట్లా లోపలికి? శ్రేయాస్ మీడియానే కారణం, ఈవెంట్ ఆర్గనైజర్లే కారణం. కరెక్ట్ గా మెయింటైన్ చేయడానికి రాలేదు ఎవరు. బౌన్సర్లు లేరు, వాటర్ అసలు ఏదీ లేదు. ఇలా చెమటలతో బయటికి రావాల్సిన పరిస్థితి. ఇలాంటివి డమ్మీవి 1000 తయారు చేసి డబ్బులకు అమ్ముకున్నారు మీడియా పర్సన్స్. 1000 శ్రేయాస్ మీడియా వాళ్ళు బయట ఆర్గనైజర్లు డబ్బులకు డమ్మీ తయారు చేసి అమ్ముకున్నారు. 1000 రూపాయలు 2000 రూపాయలకు అమ్ముకున్నారు. ఇప్పటికీ కూడా అది క్యాన్సిల్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అట్లీస్ట్ క్యాన్సిల్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా అట్లీస్ట్ ఇంకా చాలా మంది వెయిటింగ్ లోపల, ఏమో ఎన్టీఆర్ వస్తారని. శ్రేయస్ మీడియా వైఫల్యం వల్లనే ఇలా జరిగింది, లాఠీ చార్జ్ జరిగిందంటే కూడా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది అంటే లాఠీ చార్జ్ లో గాయపడ్డ వాళ్ళు కూడా చెప్పండి, లాఠీ చార్జ్ ఎట్లా ఇలా నేను 3 సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు అభిమానులుగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా మేము ఈ కార్యక్రమం కోసం, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మేము చాలా రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. కానీ ఇవాళ శ్రేయస్ మీడియా సంస్థ సెక్యూరిటీ విషయంలో ఫెయిల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఫెయిల్ చేసింది. అటర్ ఫ్లాప్ చేసి కావాలని మా ఎన్టీఆర్ చరిష్మను కావాలని ఖరాబ్ చేయడానికి ప్రయత్నం చేసింది శ్రేయస్ మీడియా. ఇట్లాంటి పాసులన్నీ తయారు చేసి, డమ్మీ పాసులు తయారు చేసి చాలా మందికి ఇచ్చి అక్కడ సెక్యూరిటీ విషయంలో పాసులు చెక్ చేయకుండా లోపలికి పంపడం, అదేవిధంగా చాలా పోలీసులను కూడా కంట్రోల్ చేయలేకపోవడం, పోలీసు వారిని కూడా ఎక్కువగా కేటాయించకపోవడం వల్ల మా ఎన్టీ రామారావు గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోయింది. మా అన్నగారి సినిమా కోసం వేలాది అభిమానులు ఇలా తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని అందరూ కూడా ఎన్టీ రామారావు అంటే చాలా అభిమానం, గుండె మీద అభిమానంతో 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇట్లాంటి సంస్థ ఇట్లాంటి ఈవెంట్లు కావాలని ఫెయిల్ చేసి మా యొక్క ఎన్టీ రామారావు చరిష్మను బదనాం చేయాలని చూస్తుంది. శ్రేయస్ మీడియా అట్టర్ ఫ్లైఫ్ అయింది. గండ్ర సీను అనే వ్యక్తి కావాలని మా ఎన్టీఆర్ ప్రోగ్రామ్ ఈవెంట్ ఒప్పుకొని ఫెయిల్ చేసిండు. రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తాం. గండ్ర సీన్కైనా శ్రేయస్ మీడియా ఆయనకైనా ఒకటే చెప్తున్నా, ఎన్టీ రామారావు అభిమానులు ఎప్పుడు కూడా ఒక్క తాటిపైన ఉంటాం. మేము ఎన్టీ రామారావు కోసం ఏదైనా చేస్తాం. ఈ ప్రోగ్రాము
ఇవాళ క్యాన్సల్ కావచ్చు. రానున్న రోజుల్లో మరింత ఎత్తున భారీగా చేసి ఎన్టీ రామారావు సినిమా కోసం 27వ తారీఖు ప్రతి అభిమాని కూడా వెయిట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అభిమాని కూడా ఇలా ఏం నిరాశ చెందొద్దు. మేము ఇలా నిరాశగానే ఉన్నాం, కానీ మాకు గుండె ధైర్యం జూనియర్ ఎన్టీఆర్ నేర్పిండు. కాబట్టి రాబోయే రోజులలో మళ్ళా పెడతాం, మళ్ళా చేస్తాం. 27వ తారీఖు నాడు ఖచ్చితంగా భారీ రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ చేసుకుంటాం. మా ఎన్టీ రామారావు సినిమా బాక్స్ ఆఫీస్ బద్దులే. విజయన్ వచ్చిన ఈవెంట్ చూద్దామని ఫస్ట్ టైం అన్నా, కానీ వచ్చిన దానికి ప్రతిఫలం లేకుండా చేస్తారన్నా. ఈ సిఎస్ మీడియా అయితే కట్టు కదన్నా. మమ్మల్ని ఎంత డిసప్పాయింట్ చేయడం, మమ్మల్ని ఎంత అంటే ఇక్కడ పిలిచి మరీ మమ్మల్ని అవమానించారన్నా బాగా. అసలు దారుణం. ఇదైతే కరెక్ట్ కాదు. ఇదేదో పద్ధతి కదన్నా. ఈ ఆర్గనైజేషన్ కట్ట కదన్నా. ఈ ఆర్గనైజేషన్ కట్ట కాదు అన్నా. నేను ఈవెంట్ కోసం వరంగల్ నుండి వచ్చిన. పాసెస్ ఎందుకు చెక్ చేయకుండా పంపించారు? పాసెస్ చెక్ చేయలేదు. పాసెస్ ఉన్న వాళ్ళని బయటకు ఆపారు. ఏ ఈవెంట్ అన్న పాసెస్ చెక్ చేయకుండా లోపలికి పంపించేది? కుప్పలు వచ్చారు. అండ్ ఇంకోటి లాట్ ఆఫ్ ఎక్స్ట్రా పాసెస్ ప్రిపేర్ చేసారు. పాసెస్ కావాల్సిన కంటే ఎక్కువ ప్రిపేర్ చేసారు. అది అనవసరం. మాకైతే ఈ పాసెస్ ఇచ్చారన్న, చెకింగ్ కూడా చేయలేదు. ఎందుకు ఇచ్చారు మాకు అర్థం నాకు. ఎందుకు ఇచ్చారు మాకు? ఎందుకు చేశారు మాకు? కుప్పలు ఇట్లాంటి కుప్పలు బయటకు వచ్చినాయి. ఈ శ్రేయస్ మీడియానే తప్పు. యాక్చువల్ గా కెపాసిటీకి మించి పాసెస్ ఎవరు చేయమన్నాడు? కెపాసిటీకి మించి పాసెస్ ఎవరు చేయమన్నాడు? మా ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఎందుకు ఆడుకున్నాడు? అరవింద సమేత సినిమా వచ్చి 6 ఏళ్ళు అయింది. ట్రిపుల్ ఆర్ కూడా ఏ ఈవెంట్ హైదరాబాద్ పెట్టలేదు. ఫ్యాన్స్ వచ్చినా తెలీదా? ఇలా తెలీదా? తెలిసి కూడా ఇలాంటి ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకున్నారు. ఈవెంట్ ఇలా జరగడానికి ఏదైనా దురుద్దేశంతో పెట్టారనుకోవచ్చు. దురుద్దేశం ఏం లేదు. ఈవెంట్ జరగద్దు. లాస్ట్ టైం బ్రహ్మాస్త్ర కూడా ఇలానే చేశారు. లాస్ట్ మినిట్ లో క్యాన్సల్ చేయించారు. ఇప్పుడు ఇది కూడా ఒక్కటి అరే యాంటీస్, మీరు ఎన్ని చేసినా 27వ తారీఖు బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాం. వైఫల్యం వారి జరిగింది. ఎవరైతే ఎంట్రీ పాస్ ఇచ్చారో ఆ ఎంట్రీ పాస్ కూడా శ్రేయస్ మీడియా పాస్లన్నీ కూడా ఫేక్ తయారు చేశారంటూ కూడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫండ్స్ దేశ నలుమూలల నుంచి వస్తుంటారు కాబట్టి పెద్ద ఎత్తున పెద్ద గ్రౌండ్ లో ఏర్పాటు చేయాలి. కానీ ఇట్లా చిన్న కంట్రోల్ చేయలేరు. పార్టీ మీద కంట్రోల్ చేస్తుంది. ఈ ప్రెసిడెంట్ ఎందుకు కంట్రోల్ చేయలేరు? ఓపెన్ చేసి పెట్టచ్చు కదా, కంట్రోల్ చేయలేరా పోలీసులు? ఎందుకున్నారు? ఏదో చాలా బాధపడినాం మేమైతే. ఫ్యాన్స్ కడప నుంచి వచ్చినాం. మేము వచ్చి ఈవెంట్ చేయాలి అంటే ఎంత బాధ అవుతుంది తెలుసా? మాకు చాలా బాధ అవుతుంది. మాకు సిఎస్ మీడియా అంత వేస్ట్ మీడియా ఏది లేదు. నేను చెప్తున్నా కెమెరా ముందు. ఓకే, థ్యాంక్స్, బాయ్. చెప్పండి. అంటే ఆర్గనైజర్ల వైఫల్యమే అనుకోవచ్చా? ఆర్గనైజర్ ప్రాబ్లం అంత పోలీస్ ప్రాబ్లం. ఇంకా జనాలు కంట్రోల్ చేయలేదు. ఆర్గనైజర్ల వైఫల్యమే అని చెప్తున్నారు. పోలీసులను కూడా సరైన సమయంలో ఎక్కువ ఏదైతే ఈ పాసులు ఉంటాయో పాసులు కూడా ఫేక్ తయారు చేసి కూడా కొన్ని బయట అమ్ముకున్నారు. మిగతా వాళ్ళు కూడా అమ్ముకున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎట్లా అంటే ఈవెంట్ క్యాన్సిల్ అయింది అనుకోవచ్చా? సార్, ఎక్కడ కూడా మేనేజ్మెంట్ అన్నదే చాలా వేస్ట్. ఎందుకంటే ఎన్టీఆర్ అనేవాడు గల్లీ హీరో కాదు, గ్లోబల్ హీరో. మా ఫ్యాన్స్ ని ఎంత నిరుత్సాహపరుస్తానని శ్రేయస్ మీడియా, అలాంటి మీడియాని రెండోసారి ఏ ఈవెంట్ చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వద్దు. ఎక్కడి నుంచో వచ్చారు పాపం. ఈ రోజు మొత్తం ఈ పోలీసులు పెట్టి కొట్టి బయటికి పంపించారు. కానీ ఈ పరువు తక్కువ విషయం చేసిన శ్రేయస్ మీడియాని బ్యాన్ చేయాలి. మీరు చెప్పండి. అంటే లోపలికి వెళ్ళే క్రమంలో పాసులు చెక్ చేశారా? చెక్ చేయలేదు సార్, చెక్ చేయలేదు. సెక్యూరిటీ బాగా తక్కువ ఉందండి. బాగా జనాలు కూడా బాగా ఎక్కువ వచ్చారు. చాలా మంది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇతర విలేజ్ నుంచి బాగా ఎక్కువ వచ్చారు. వాళ్ళు పాసులు కూడా చెక్ చేయలేదు. ఇది చాలా
ఇదంతా ఏదో చేద్దామని చేశారు కానీ 27 తారీఖు చూపిస్తాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఏంటో చూపిస్తాం. ఏం చేయాలో కూడా చేస్తాం. 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ ఈవెంట్ జరుగుతుంది. అలాంటిది ఈ రోజు చిత్తూరు, గుంటూరు అక్కడ 2 రాష్ట్రాలు వచ్చారు. సెక్యూరిటీ సరిగ్గా మెయింటైన్ చేయాలి. సెక్యూరిటీ మళ్ళీ సెక్యూరిటీ అది సెక్యూరిటీ సరిగ్గా చూడాలి. అది దానికి ఏదైతే ఇక్కడ కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఫ్యాన్స్ అంతా చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈవెంట్ క్యాన్సల్ చేశారు. ఏదైతే పాస్లు అయితే పాసులేమో 5,000 పైన అమ్మారు. ఎక్కడ సరిపోతే 5,000కి 5,000 10,000 మంది జనాలు వచ్చారు. ఎక్కడైనా సరిపోతుందా? ఎంఐబి పాసులు ఏం చేసుకోమంటారు ఇప్పుడు? ఎంఐబి పాసులు ఏం చేసుకోమంటారు? వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారు పాసులు లేకపోయినా. సెక్యూరిటీ తేడా ఉందన్న. సెక్యూరిటీ కట్టకుండా ఇంత అలా ఉంటుంది కాదు. పొద్దు నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. పొద్దు నుంచి ఏం చేయమంటారు ఇప్పుడు ఫ్యాన్స్? ఇప్పటికైనా తెలుసుకోండి పవర్ ఏందో. సరిపోదు. ఇలాంటి శ్రేయా మీడియా ఎర్రిపూకు నా కొడుకు టికెట్లు ఉంచుకొని ఆఫీస్కి వెళ్తే ఈయన కూడా ఇలా శ్రేయా మీడియా నా కొడుకు ఆడి అంత గుద్దా పలుపు అమ్మ కర్నూలు చచ్చిన ఫ్యాన్స్ తెలియాలి మీకు. ఫస్ట్ నోవేటల్ చూస్ చేసుకోవడం అనేది పెద్ద పనికిమాలిన ఎవరు అనేది మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ఎల్బీ నగర్ కానీ ఎన్టీఆర్ ఉన్న ఫ్యాన్ బేస్ కి ఇలాంటి నోవేటల్ చూస్ చేసుకోవడం మామూలు విషయం కాదు. ఫ్యాన్స్ చాలా హట్ అయ్యా కానీ సినిమా తోటి మమ్మల్ని ఇలా హట్ చేయొద్దు. ఖచ్చితంగా సినిమా బంపర్ హిట్ అవ్వాలి కానీ ఇలాంటి ఏదైతే సినిమా ఉంటుందో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి అసలు ముందుగా ఫేక్ చార్జ్ చేశారు. దాదాపుగా మాకు ఎన్ని ఇచ్చారో అంతకన్నా ఎక్కువ కూడా ఫేక్ ఏదైతే పాసులు ఇష్యూ చేసి చిత్ర యూనిట్ కానీ శ్రేయస్ మీడియా కానీ అమ్ముకున్నట్టయితే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రేయస్ మీడియా ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్కి అయితే షూట్ చేయొద్దని కూడా వాళ్ళందరికీ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది ఫ్యాన్స్ లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. పాసులు లేని వాళ్ళు కూడా పాసులు ఉన్న వాళ్ళు కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంలో పోలీసులు అదుపు చేసే క్రమంలో అయితే లాఠీ చార్జీ చేయడం అయితే జరిగింది. ఎవరైతే హరికృష్ణ అయితే అంత గందరగోళ పరిస్థితుల్లో అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందా? త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నిరాశగా వెనుతిరిగిపోతున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. లోపల ఈవెంట్ జరుగుతుందా అసలు ప్రెసెంట్? జస్ట్ సీఎం ఎన్టీఆర్ 1100 ఈవెంట్ చేయడం కాదు, ఒక్క ఈవెంట్ చేయడం నేర్చుకోండి. ఫస్ట్ సినిమా అన్న శ్రేయస్ మీద 1100 1200 ఈవెంట్లు ప్లస్ కాదు, ఒక్క ఈవెంట్ కట్టగా చేస్తే పైకి వెళ్తుంది. ఎప్పుడన్నా ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడం రాలప్పుడు ఈవెంట్ పెట్టకూడదు. మొత్తానికి ఇక్కడ గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ హరికృష్ణ. ఇక హైదరాబాద్ లోని నోవోటెల్లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ గందరగోళ పరిస్థితుల్లో రద్దయింది. అభిమానులంతా కూడా పాసులు తీసుకున్నప్పటికీ కూడా లోపలికి అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు అభిమానులపై లాఠీ చార్జ్ చేయడం కూడా జరిగింది. సో ఎన్టీఆర్ కున్న ఫ్యాన్ బేస్ని బేస్ చేసుకుని సరైన ఏర్పాట్లు చేయలేదు అంటూ కూడా అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. సో శ్రేయస్ మీడియా ఈవెంట్ నిర్వహించడంలో ఘోరంగా విఫలమైందని కూడా అభిమానులంతా కూడా ఎంతో నిరాశగా వెనుతిరిగారు. ఇక దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిపోవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకులు కూడా నిరాశగా వెనుతిరిగిపోతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు.
సో అభిమానులు అలాగే ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల గందరగోళం నేపథ్యంలో రద్దయిపోవడంతో అక్కడి నుంచి అందరూ కూడా వెనుతిరిగిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.